స్టార్ట్ చేయండి. క్యాచ్ చేయలేదు చేస్తుందమ్మా. అబ్బాయి ఇట్లా పట్టుకున్నాడు నా దగ్గర. అప్పుడు బాగా వచ్చినాయి పాటలు, బాగా వచ్చింది, ప్రేయర్ బాగా వచ్చింది. ఇక్కడే చాలా 40 minutes చేశాను. దానికోసం కాదు కదా, కానీ నా వాయిస్ని నేను చూసుకోవాలనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండేది. అబ్బాయి గ్రహించి మని తన పిశాచి కడిమి పడగ. నా గొంతు లేదు అసలు, మీకు కలపాలి, లేకపోతే మీరు నన్ను అసలు పాడకుండా ఉండండి పోనీ నా వాయిస్. పిశాచి కడిమి పడగొట్టెను, తన వసాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాపన నిశాంతమున చేసి సేద తీర్చి తన మహోదయమున గణించెను. మదావళము పోలు నామది. మదావళము అంటే ఏంటి? ఏనుగులాగా బలిసిపోయిన నా మది, అంటే మదించిపోయింది నా హృదయమని. మదావళము పోలు నామది తన ప్రదీప్త వాక్యం కుసాతిన్. యదేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్తుదు నరికి దరికి చేర్చెను. మరలాలించెను, తన మహోదయను నన్ను గణించెను. గొంతులో ప్లమ్ ఉన్నట్టుగా ఉంటుంది, గీర వస్తుంటుంది నాకు. సరే, దేవుడి పాట పాడడానికి గొంతు కోసం కాదు, ఇట్స్ మై సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనుకుని పాడుకుంటాను. మరి ఇప్పుడు గొంతు అసలు పాడైపోయింది, బికాస్ 1 or 2 years నుంచి. ఇక్కడ ఏదో ఉన్నట్టు సంథింగ్ ఇస్తే అని అనిపిస్తుంది నాకు. నీతి వాసమెదిలించెను, రక్తమున ముంచెను. వినూత్న యత్న విధలోని ఎన్నడుగనన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా లాలించెను, తన మహోదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళి మనసులోన నిలిపెను. నా మురళించెను, తన మహోదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొప్పగించి పాప పుణ్యగుల్ సొగసుగా నటించెను. యెహోవా నామమునరించెను, తన మహోదయను నన్ను గణించెను. దీనిలో సంగీతం ఎక్కువ ఉంటుంది చాలా, అసలు అంటే కొలిపోకుండా వచ్చిన పలికేసేయాలి. ఇంకో పాట పడతాం. కొడుకు పాట అవుతుంది, అదే పాడదామమ్మా. వాడు ఆ పాట చూడు మమ్మీ, చూడు మమ్మీ అన్నాడు. టీవీలో ఈ మధ్య ఆ పాట బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. చూస్తున్నాము నీ వైపు మా ప్రియాజనకని ముగ్గురు ఆడపిల్లలు పాడుతుంటారు. అది హిందీలో బంజీరి పోతాడు, ఏదో ఒక అమ్మాయి పాడుతుంది చక్కగా. అది చూశాడు, చూడన్నా ఆ అమ్మాయి బాగుంది అని చక్కగా పాడుతుంది, చూడు మమ్మీ అన్నాడు. చూస్తున్నాము నీ వైపు మా ప్రియాజనక, చూస్తున్నాము నీ వైపు
ఏది ఇప్పుడు లేదేంటి 52లో పాట. దాని ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది. ఆ పాట చాలా చక్కగా పాడారు. ఒక 4-5 మగాళ్ళు 3 అమ్మాయిలు. యాభై ఒకటి 52 అది కానీ దీనిలో లేదు, అందులో ఉంది చూడండి. 51 52 పరిస్థితున్నాను. హలో హలో నమస్తే. ఎవరు? ఏనా ఏం అంటే పికెట్ సత్యనారాయణ గారా? ఏంటి నాన్న? అయ్యో ఏంటయ్యా ఈ వార్తలు వినగా. కాదు, నన్ను ఒక హెల్ప్ అడిగారు, హెల్ప్ చేశాను నేను. ఆ హెల్ప్ చేస్తే దాని తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదు. మొన్న నేను కనుక్కున్నాను, ఏంటి సత్యనారాయణ గారు మళ్ళీ నాకు అతను హెల్ప్ చేసాడో లేదో మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదే. ఒక ఆఫీసర్ని ఒకటి ఆ ఇల్లు పైన కట్టుకోవడానికి నన్ను అడగమన్నారు. నేను అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు. సరే పంపించమ్మా, వెంటనే నా దగ్గరికి పంపించన్నాడు. మరి వెళ్ళాడో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత నాకు తెలియలేదు. ఏంటన్నా ఎప్పుడు వెళ్ళిపోయారు? ఏంటన్నా కరోనా వచ్చిందా? అవునా, ఆయన బైపాస్ సర్జరీ అయిందా? 2017లో అయిందా? కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు నాన్న. మా వారికి చాలా ఇష్టమైన ప్రియమైన స్నేహితుడు మా వారికి. నాకు చాలా నమ్మకంగా నా కొడుకు కోసం నా కోసం నమ్మకంగా అక్కడి నుంచి స్కూటర్ వేసి రావద్దండి, మీరు స్కూటర్ వేసి రావద్దండి అంటాను. అయ్యో, నేను మొన్న అడిగాను ఈ పిల్లల్ని, ఏంటి సత్యనారాయణ గారు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు, నా చేతేమో అంతా హెల్ప్ చేయండి మేడం అని అంతగా అడిగించుకొని నేను ఆయన చెప్పిన తర్వాత ఈయన వెళ్ళలేదంట కదా మీ నాన్నగారు ఆయన దగ్గరికి చేశాను. ఒక ఇల్లు విషయం పైన కట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ నేను ఇస్తాను, రమ్మని చెప్పమ్మని ఆయన నాకు చెప్పారు. నేను పలానా చేస్తున్నానంటే మా వారికి ఎంతో ఇష్టమైన స్నేహితుడయ్యా. నాకు ఇష్టమైన స్నేహితుడు. తర్వాత నా కోసం ఎంతో ప్రయాసపడి వస్తుంటారు ప్రతి వారం 10 రోజులకు ఒకసారి. ఏంటో వినలేకపోతున్నాను అన్న, ఈ మరణాల గురించి వినలేకపోతున్నాను నేను. ఆయన సెల్లో ఉంటుంది కదమ్మా, నంబర్ ఉంటుంది ఆయన సెల్లో. 13వ తారీఖునా? 13 అంటే డే టైమ్ స్ట్రోక్. మీరు అందరు ఉన్నారా అప్పుడు? పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళారా? ఇంటికి తీసుకొచ్చారా మీరు? లేకపోతే అక్కడ హాస్పిటల్లో ఉంచారా? అదే రోజు ఏం చేశారు? కాదు, హాస్పిటల్లో చనిపోయారా? అయ్యో, ఆయన అసలు మమ్మల్ని కలవరిస్తాడయ్యా, ఆయన. మేడం గారు అబ్బబ్బా, ఎంత ఒక సిన్సియర్ హానెస్ట్ అన్నమాట ప్రేమ చూపించడంలో. ఏంటో ఒక్కొక్కరిని పోగొట్టుకుంటున్నానే నేను. నేను భరించలేనిదే ఆయన. మా వారికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నమ్మకంగా ప్రతి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంటారు. మా కుక్కను చూస్తారు, కుక్క బిస్కెట్లు వేస్తారు.
ఏమన్నా మా మేడం గారికి ఏదైనా చెప్పండి అని చెప్పారు అంతకుముందు ఏదన్నా మీకు? మేడం గారికి ఏదైనా చెప్పండి అయ్యా అని ఏమైనా చెప్పారా అంతకుముందు మీకు? అది ఇంటర్వ్యూలో చెప్పాను, మాట్లాడాను. ఆయన మన పల్లి కుమార్ గారు చెప్పారంట, మాట్లాడతారు, ఆయన ఓకే అని చెప్పాడు అని చెప్పారు నాకు. నేను నిన్న అడిగాను, ఏంటి సత్యనారాయణ గారు మళ్ళీ నాకు రెస్పాన్స్ ఇవ్వలేదంటే, వెళ్ళలేదైనా మరి నాకు చెప్పి ఉండాలి కదా. నేను అంతగా చెప్పాను. ఆయన చాలా ఎంతో హంబుల్గా పొలైట్గా, సరే పంపించమ్మా నేను చేస్తాను తప్పగా, నా దగ్గర పంపించు అన్నారు. అదే మాట నేను చెప్పాను, వెళ్తాను అని అన్నారు. ఎందుకంటే ఆయన చాలా సఫర్ అయ్యారు. ఆ భాగం ఇవ్వటం లేదండి, పర్మిషన్ ఇవ్వటం లేదంటే ఏంటి ఆ పర్మిషన్ ఇవ్వటం లేదు, ఆయన ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఏం అడుగుతారా అంటే అట్లా అడిగేశాను. నేను అడిగితే ఆయన చాలా యాక్సెప్ట్ చేశాడు హ్యాపీగా. సరేనమ్మ ఆయన భార్య నన్నుగానే చేస్తారు రమ్మన్నారు. ఈ నెల లేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను. నాన్నగారిని 2 మాటలు అడుగుదాం, ఏంటయ్యా ఎందుకు వెళ్ళలేదని అడుగుదాం అనుకుంటాడు. వాళ్ళే రిప్లై ఇచ్చారు, ఏదో వెళ్ళలేదంటే కారణాలు ఏంటో చెప్పారు. సరేలే అనుకున్నాను. కానీ నాన్నగారికి నేను ఫోన్ చేయాలంటే వీళ్ళు లేరు, ఇద్దరిలో ఎవరు లేరు, మహేంద్ర కానీ రాజు కానీ. సరే నాన్న, కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. సారీ నాన్న, ఏంటో నేను అసలు ఈ భయంకరాల్లో కూడా నేను అసలు రాలేని స్థితి కూడా నేను, ఎందుకంటే ఈ కరోనా పైన ఒకటి పట్టుకుంది కదా. నాకు ఎన్నో చెప్తుంటారు షుగర్ గురించి, కరోనా గురించి జాగ్రత్త పడమని. సరే ఎవరిని బాధ పెట్టకుండా వెళ్ళిపోయారు. ఇది ఏం చేస్తామా, మీరు ఏం చేస్తారు నాన్న? ఏం చేస్తామా? ఏదో చెప్పారు, పైన కట్టుకోవాలో కింద కట్టుకోవాలని. చాలా దానికోసం ఎంత ప్రయాసపడ్డారో చెప్పలేను. నేను పర్మిషన్ ఇప్పించడానికి. సరే నాన్న, వెరీ సారీ నాన్న. కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? రేపా? సరే నాన్న. సరే, కానీ నాకు అసలు నా కళలో ఉన్నారు బాబు ఆయన. ఎందుకంటే ఎంత అప్యాయంగా మాట్లాడతాడో, ఉన్నంతసేపు ఎంత హంబుల్గా ఉంటారో. సరే నాన్న, మరి నాకు ఈ వార్తలు విని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. మంచిది నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ మంచి మనుషులు లాంటి మనుషులు నాకు చాలా అరుదు. చాలా మంచి మనిషి. మా వారు వెళ్ళిపోయినా నమ్మకంగా ప్రతి వారం వచ్చి నన్ను పలకరించేసి నా కుక్క బిస్కెట్లు తీసుకొచ్చి వేసి చాలా ఎంత నమ్ముతూ ఉంటారు. సరే నాన్న, ఉంటాను మరి. ఏంటండి ఇలాగ వింటున్నాను. ఇది భయం వేస్తుంది రాశి, చాలా భయం వేస్తుంది నాకు. మా వారి మంచి స్నేహితుడు ఆయన, ఎక్కడో నెల్లూరులో, ఆయన వేరే డిపార్ట్మెంటు. బహుశా అక్కడి నుంచి ఫ్రెండ్, ఆయన దగ్గర నుంచి ఎంత నమ్మకంగా వస్తుంటాడంటే మా వారి దగ్గరికి ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు. ఇప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి మేడం గారని కుక్క బిస్కెట్లు తీసుకొచ్చి కుక్క బిస్కెట్ పట్టుకొస్తాడు. నాకు ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. ఇలాగే ఎందుకయ్యా నాకు తీసుకొస్తుంటారు బిస్కెట్లు, ఏదో ఒకటి సంథింగ్. చిన్న జాబే ఆయన చేసేది, ఒక క్లర్కర్ లాంటి జాబే. మా వారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సిన్సియర్గా వచ్చే వ్యక్తి. ఇక్కడ 11 పోయిన పాటమ్మా, 11 పాట. నేను 52, 51 చూస్తున్నాను. 52, 51 కూడా ఒకటి ఉంది, ఏదో పాట. మరిది మంచి పాట. అది ఊరికే చూసి పాడుకోవడం అంతే, చెప్పుకోవడం, చదువుకోవడం అన్నమాట. మీరు రాశాను చూడండి, ఎలా రాశాను, గోల్డ్ అని రాశాను దానిపైన. నా కొడుకు పాట అని రాశాను నేను దీన్ని. మమ్మీ చూడు అదే మాటలు రాశాను అక్కడ. చాలా చక్కగా పాడారు టీవీలో ఈ పాటలు. మంచి ప్రాక్టీస్ చేసి 3 ఆడపిల్లలు, 4 మగాళ్ళు, ఒక మ్యూజిక్, ఒక దాని పేరేదో ఉంది, రాహిమాం పాపి అని, దాంట్లో వచ్చింది ఇది. వైపు మా ప్రియా తినక చూస్తున్నాము నీ వైపు, చూచూ నీ ప్రేమ
చాచూచు కరమోలు చక్కగా నీ వైపు చాచూచు కరమోలు చక్కగా నీ వైపు చూచుచున్నావు నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నావు నీ వైపు మీ మరులమై ఉంటే మీ మార్గము వీడి మరులమై ఉంటే మూర్ఖమై ఉంటుంది మార్గం వీడి మీ మరులమై ఉంటే మీ మార్గము వీడి మనందరము పోతీమి ప్రేమ చేనప్పుడు ప్రియతనయ నంపించి ప్రేమ చేనప్పుడు ప్రియతనయ నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము మా ప్రియ జనక చూచుచున్నాము కానీ ఎంత అర్థమో చూడండి మేము మూర్ఖమై దారి తప్పిపోతుంది కానీ నీ ప్రియకుమారుడు మా కోసం పంపించి క్షేమ మార్గము మాకు తెలుపుతుంది ఎందుకు కూర్చున్నారా గుడ్ బై నీ భయము నిన్ను నమ్ము పాపులకు ఇది వచ్చింది ఎంత అర్థం నిన్ను నమ్ము పాపులకు వారెవరైన ఈ శరణు చొచ్చు వారలకు అండవు కేడంబు ఇండవు కేడం అంటే నువ్వు అన్ని దిక్కు దశ నీవే ఇండవు కేడంబు ఈ జగతిలో నడుచు కనుపరుచుచుండు ఘనమైన నీ కృప బట్టి పాడాలి నిన్ను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణు చొచ్చు వారలకు నిన్ను నమ్ము కేడంబు ఈ జగతిలో నగుచు కనుపరుచుచుండు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావమనరంగాను నీ భయము మా ఎడలను మా ఎదలను ఎడలను ఎడ కదనుకుంటే ఎడనా మా ఎదలను నీ ఎద అంటే హృదయం అని అక్కడ నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావమనరంగాను నీ భయము చేయలేము వైభవము ఏ భయము లేకుండా నీ భూమిని కొన్నాడు నీ భయము మేము ఏ భయము లేకుండా నీ భూమిని కొన్నాడు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మేము ఎప్పుడు మంచివి అన్ని దయచేయమెల్లప్పుడు దయచేయరానివి దయచేయమని కోరిక చూడండి అర్థం దయచూపి మా ఇంట్లో ఎప్పుడు మంచిదని దయచేయదు కానీ దయచేయరానివి మేము కోరం మీరు ఇవ్వలేని వాటిని మేము కోరం అతిగా అచ్చేస్తాను దయచూచి మమ్మల్ని చూడు మంచివి అన్ని దయచేయుప్పుడు దయచేయరానివి దయచేయుమని కోర దయచూపి మన్నించు దయగల తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు ఈ పాట మా అమ్మ పాట దేవాల్సిన శుద్ధి దేవుని ప్రేమ ఎప్పుడు పాడుతూ ఉంటాయి ఈ పాట పాడుతున్నప్పుడు దేవుని ప్రేమ ఇదిగో అని పాడుతున్నప్పుడు మా అమ్మ వెళ్ళిపోయారు మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను
నిండబెట్టును తలవసానమని నిండువబెట్టును. వినయ్ కుమార్ ఇంకోనండి ఫోన్ అంటే భయం వస్తుంది, నేను మాట్లాడకండి. ఏంటో ఎవరు మాట్లాడాలన్నా భయం వేస్తుంది నాకు. ఎన్ని అసలు ఫోన్ తీసుంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒకటి వింటాను, ప్రతిరోజు ఒకటి. నిన్న ఒకళ్ళు, మొన్న ఒకళ్ళు, అవతల ఒకళ్ళు. అబ్బా దేవుడే నన్ను కాపాడాలండి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ చేస్తే అందరూ సంతృప్తి, నాకు కూడా సాటిస్ఫాక్షన్. కానీ ఒక్కటే మరి అది సైతాన్ శోధనం, మంచి శోధనం. ఇంట్లో నేను వెళ్తే నా కంఫర్టు, నా మెంటల్ పీసు, నా ఫిజికల్ ఇవన్నీ నేను పోగొట్టుకుంటాను. నాకు స్వీట్ మెమరీ, నా స్టేటస్కి, నా దీనికి అదంతా నేను పోగొట్టుకుంటానే. ఉన్నంతగానో నేను ఇంట్లో నుంచి పెడితే అదొక గొప్పగా ఉంటుంది నాకు అని ఆ మనసు లాగుతుంది. అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన తెలీదు. కానీ మరి కొంచెం మంచి పనులు అంటే నా హస్బెండ్ పేరుతో, నాకు మా బాబు పేరుతో ఇంకా దేవుని కార్యక్రమాలు చిత్తానికి వినిపించేవి అన్నీ చేయాలి అని అంటే చేయాలి. అది ఎందుకంటే ఈ వార్తలు విన్నప్పుడల్లా గుండె దడదడలాడుతుంది నాకు. ఆయన పాపం చాలా వెరీ అఫెక్షనేట్ మ్యాన్. ఆయన ఇంకో నాయన వెంకట్రావు ఇద్దరు వచ్చేవాళ్ళు. ఆ వెంకట్రావు ఆయన కొంచెం మానుకున్నాడు. ఈయన మాత్రం సిన్సియర్గా వస్తుంటాడు. ఫోన్ చేసి సిన్సియర్గా నేను ఏ టైంకి రమ్మంటారు ఆ టైంకి రావచ్చా, మీకు వీలవుతుందా, ఏం పర్లేదు రండి, ఏ టైం అయినా మీరేంటి ఇంట్లో అనుకుంటాను. సండేస్ మళ్ళీ నన్ను అడిగి ఆ టైంకి వచ్చేదా లేకపోతే మండే వచ్చేదా చూసి అలా అడుగుతాడు. వినాయక్ చేశాడు. ఎందుకు చేస్తాడో ఏదో భయం వేస్తుంటాడు నాకు. ఎవరు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. నేను వచ్చిన వాళ్ళు తప్పులు పడను, కానీ గొంతు మాత్రం మరీ బోర్డుగా భయంకరంగా ఉందని నాకు తెలుసు. గొంతు నా గీరు వస్తుంది నా గొంతులో. ఏదన్నా వస్తుంటుంది. హలో హలో మరి ఒక అతను సత్యనారాయణ అని ఎప్పుడు వస్తుంటాడు ఇక్కడికి. ఆయన వెళ్ళిపోయాడని ఫోన్ చేశాడు ఒక అబ్బాయితో. సత్యనారాయణ తెలిసే ఉంటుందేమో నీకు. అందరి గురించి ఇక్కడ ఈయన ఫ్రెండ్ ఒక ఆయన నీకు తెలిసి క్రికెట్లో ఉంటాడు. ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఈయన మంచి స్నేహితుడు. అంతే క్లర్కల్ పోస్ట్. సత్యనారాయణ చాలా మంచి ఆయన రా. నమ్మకంగా నన్ను పర్మిషన్ అడిగి వస్తుంటాడు. పర్మిషన్ అడిగి పలానా టైంకి వస్తాను, పలానా రోజు వస్తానమ్మా అని ఉక్కు బిస్కెట్లు తీసుకొని వస్తుంటాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పాడు. ఏంటో చాలా అసలు వినలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది. ఆయన అంటే రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయ్యి చాలా రోజులు అయిందిలే. కానీ చూసావు నువ్వు వాయిస్ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. వాయిస్ అలాంటి ప్రత్యేకంగా బాగుంటుంది వాయిస్. మేడం గారు అంటుంటాడు. తలా ఒక బస్తానా ఏంటి? తలా ఒక బస్తానా ఒక బస్తానా?
₹1,00,000 ఇస్తే 100 బస్తాలు. హాస్టల్కి పాపం ఈ నెల 50,000 పంపించేశాను నేను. అతనికి 7,000 పంపించాను నాగరాజుకి. అతను కొడవ గంటికి పంపించాను. అంటే వాళ్ళకు ఆయన జ్వరం తగ్గుతుందని ఏదో హాస్పిటల్లో ఉన్నాడని ఏదో సరే పంపించేశాను. ఇక్కడ ఒక అబ్బాయికి 10,000 ఇచ్చాను, ఇంకొకరికి ఒక 5,000 ఇచ్చాను. ఇచ్చి ఒక 50,000 దాకా పనిచేశాను ఈ నెల. సరే వాళ్ళకి తెలిసిన భార్య కూడా చనిపోయింది. మరుసటి రోజు చనిపోయిందంట భార్య. అది పనిచేసేదే నాకు తెలియదు, అవన్నీ నాకు తెలియదు ఆ డీటెయిల్స్. కానీ ఆ అమ్మాయి మా నెక్స్ట్ డేనే చనిపోయింది. నాకు ప్రసన్న చెప్పాడు, వినమ్మా విను, ఇప్పుడు ఈరోజు ఈ అబ్బాయిని గురించి చెప్తుంటేనే మీరు ఆశ్చర్యపోతున్నారు అని. నెక్స్ట్ డే వైఫ్ చనిపోయింది అన్నాడు. అంటే చాలా చిన్నాడు, చాలా చిన్న 35 years లోపలే. చీరాలు పెద్ద చర్చ చేసినప్పుడే నన్ను పలకరించాడు. నేను చర్చికి వెళ్ళినప్పుడు, ఎందుకు నువ్వు ఉన్నావు లేదు నాకు తెలీదు, సరే ప్రేయర్ చేసుకుందామని అక్కడ దగ్గరికి వెళ్ళాను. నేను ఆ అబ్బాయిని తెలీదు, వేరే వాళ్ళు అనుకొని వెళ్ళాను. అమ్మ నేను రమేష్ని, మీరు నాకు కాలేజీకి వచ్చి ఫీజు కట్టారు, నేను గుర్తున్నానా డేవిడ్ గారు అబ్బాయిని అని. అవునా బాబు అన్నాను. తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడాడు పాపం. చాలా చిన్నాడు, 35 years లోపలే వాడు. సరే సరే ఇంతకు అసలు ఏం పంపించాలంటే 50,000 దేవుడి డబ్బులు అనే నేను పంపించేశాను అన్ని. లాస్ట్ మంత్ పంపించి ఒక అబ్బాయికి యాక్సిడెంట్, ఒక అబ్బాయికి 10,000, ఇంకొకరికి సరే అదే 50,000 పంపించేసి ఈ నెలలో అందరికీ. అది ఇట్లాగే కరోనాలు ఆ పాస్టర్లు పూర్ పాస్టర్స్కి చూస్తాను. అవును అది కరెక్టే అనుకో. కానీ మరి వీళ్ళందరూ పూజారి లాంటి వాళ్ళే కదా ఈ పాస్టర్లు అందరూ. ఏముంది ఇస్తే ఎవరైనా ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే పెద్ద వాళ్ళకి నేనేం పంపిస్తున్నా. ఇప్పుడు సతీష్కి పంపించట్లేదు, సతీష్కి వాళ్ళకి నేను ఎవరు పంపిస్తున్నా. చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి. సరే నాగరాజు అమ్ములు జరగట్లేదని చెప్తుంటే అమ్ములకి ఒక 7,000 పంపించాను. ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు ఆయన. సరే ఆయనకు వస్తున్నాయి, దానికి ఏం చేస్తారా, అది ఆయన బ్లెస్సింగ్స్. దాచిపెట్టాడని ఎవరు చెప్పారు నీకు? పంచుతున్నాడు కదా, కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన కూడా. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నాడు, మెడిసిన్స్ 50% ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి అందరికీ. నేను ఇప్పుడు ఆయనకి ఏం పంపించడం అయిపోయింది. ఆయనకి పంపించింది ఇప్పుడు కోర్టు.
నేను సతీష్ బాబుకి ఇప్పుడు ఏం పంపించట్లేదు, పంపించడం అయిపోయింది సతీష్ బాబుకి. జరగని వాళ్ళకే ఇస్తున్నాను నేను. మన పాస్టర్ కూడా పంపిస్తూ ఉంటాను, మన పాస్టర్ పంపిస్తాను, రాజుకు పంపిస్తాను. ఇబ్బంది కాకపోయినా మరి మన ఊరు, మన కాపరి కదా, మన సంఘ కాపరి కదా. అవును, అస్సలు అది లేనే లేదు. సరే పోనీ ఏదైనా పంపిస్తాను, నేను ఏదైనా పంపిస్తాను ఏదో రకంగా. ఈ నెల నాకు ఒక పెన్షనే వచ్చిందిరా అసలు. ఎందుకు ఒక పెన్షన్ అంతా ట్యాక్స్ కట్టేసుకున్నారు, ఈ నెలనే లాగేసుకున్నారు. మొత్తం 60,000 ట్యాక్స్ లాగేస్తున్నారు, 30,000 ప్రాపర్టీ ట్యాక్స్, ₹1,00,000 లాగేశారు. సరే ఎంత పంపిస్తాను. మన ఊర్లోనే ఇవ్వాలి, నిజమే పాపం. మన ఊర్లో కానీ సఫిషియెంట్గా గవర్నమెంట్ బోర్డు అంతా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, తర్వాత బియ్యములు, పప్పులు, ఉప్పులు నాని పంపించే. అదే అంటే పేదవాళ్ళు ఎవరు లేరు, సఫిషియెంట్గా వస్తుంది అని నేను అంటున్నాను. సరే మన ఊర్లోనే చెయ్యాలి, మన ఊర్లో చేస్తేనే మనకి ఇది. ఇప్పుడు అంటే ఆ రైస్ అన్నీ ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నావు రైసు? బస్తా ఎంత అవుతుంది? బస్తా ఎంత? సరే నేను ఏదో పంపిస్తాను, నేను ఎంత కొంత పంపిస్తాను. అదే నేను అంటున్నా, 50,000 ఇచ్చేసాను ఈ నెలలో. మరి ఇలాగే కరోనా పడినా, లేకపోతే గ్యాస్ అయిపోయిందా, లేకపోతే కారుకాయ పడిందా, చెప్పగా పడిందా, ఒక్కొక్కరిగా రాక ఎంత పెట్టి మాకు ఆనందం అది ఈ కాలంలో బాగా కనిపిస్తున్నాను. ఇదిగోరా మా చెట్టు కాయల్ని ఒక 50-60 మంది కారు ఇచ్చి, స్కూటర్లు ఇచ్చి, పెట్రోల్ పోయించి పంపించాను. అవన్నీ మనకి హ్యాపీనెస్ కాదంటలేదు. ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు చేయటమే మరి. కానీ మన ఊరిలోనే చేయాలి. మన ఊరు వాళ్ళందరూ సఫిషియెంట్గా, అంటే ఇప్పుడు పాస్టర్లు అంటే నిజంగా పూర్ పీపులే. వాళ్ళ కొడుకులు లండన్లో పనిచేస్తూ 30% కట్ చేసే బదులు ఆ 30%
జనంలో గురించి చేసింది చాలా కష్టపడితేనే మేము ఆరోగ్యంగా నేను 1,10,000 ఇచ్చాను కదా, 1,10,000 దాకా ఇచ్చాను. ఏదో ఒకటి తప్పు చేస్తే ఒక 1,00,000 పెట్టుకుని 100 ఇస్తే ఏం చేస్తాను? 100 పార్టీలకు మాత్రం శాతం జనం మొత్తం హ్యాపీగా గంగయ్య పూలు ఉన్నాయేం కోసుకురా. సరే చూస్తాను, ఎంత ముందు ఇప్పుడు పంపిస్తాను. ఏదన్నా ఈ నెలలో ఇవ్వాలనుకుంటే, లేదంటే ఇంకా ఈ 15 రోజులు అయితే వచ్చే నెల. సరే చూస్తాను. మనం చేయాలి కాబట్టి మర్చిపోయి జయ తమ్ముడు, జయ అక్క ఇద్దరు ఏం లేదమ్మా జీతాలు లేవన్నాడు. ఏమి అసలు ఫీజు కట్టలేకపోయినాను. ఈడు జయగడ్ తమ్ముడు శేఖర్ తమ్ముడు కదా, అన్న కాబోలు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ అందరికీ సరే పంపిస్తాను. ఎంతో కొంత నేను బైబుల్ చదువుకుంటాను. అసలు అయినా ప్రతి నెల ఫోన్ ఇట్లా పంపించే బదులు నేను అక్కడికే ఇచ్చేస్తాను. బట్ట మల్లికార్జునరావు లాగా ప్రతి నెల ప్రతి వారం ఏదో చేసేది మనం కూడా చేస్తే మనకి సంతృప్తి. ఇప్పుడు ఎవరికన్నా మనం అంటే ఇక్కడ ఈ నెలలో చూడ ఆయనకి 20,000 ఇచ్చాను. మళ్ళీ మాకు 2,000 రూపాయలు అదనంగా ఖర్చు అయింది. లేకపోతే ఇంకొకరు 10,000, ఇంకొకరికి 7,000, ఇంకొకరికి 7,000, ఇంకొకరికి 5,000, ఇంకొకరికి 5,000, 2,000. మళ్ళీ నెల అయిపోగానే ఈ నెలలో పంపించిన వాళ్ళు మళ్ళీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా పూర్ పీపుల్ అనుకో కాదండి. ఒక అబ్బాయికి క్యాన్సర్ అని, ఒక అబ్బాయికి 10,000, దానికి ఆయన చేసేది ఏమీ లేదు. ఇది ఊరట అంతే. ఊళ్ళో వాళ్ళందరూ సఫిషియెంట్గా ఇచ్చారండి. చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా అందరికీ బట్టలు పెట్టాను. అందరికి ఊరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కార్లు ఇచ్చి, విమానాలు ఇచ్చి, వినాయని తిండి పెట్టి, మళ్ళీ వాళ్ళందరినీ ఊరంతా చూపించి మళ్ళీ చేసి పంపించాము. ప్రతి ఒక్కరిని మచిలీపట్నంలో ఉండగా, తర్వాత మంగళగిరిలో ఉండగా ఎవ్వరు వస్తున్నా వాళ్ళకి ఉద్యోగాలకు అర్హులు నా కొడుకు రాలేదు అని అనకూడదు. కానీ అంటే అంత చదువుకొని ఉద్యోగం సరిగ్గా సరిపోయిన ఒక్కరు రాలేదు. ఏదో వచ్చిన వాళ్ళు పంతులు కొడుకులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, ఆడపిల్లలు వచ్చారు. కానీ యాక్చువల్గా మన విలేజ్లో వాడు ఒక్కడు సరి అయినట్టు రాలే. మనం ఏం చేస్తాం మరి? డాక్టర్ ఇప్పుడు మా చేతిలో ఉన్నాయే ఇవ్వగలం కదా. ఎవరికి ఇప్పించలేదని అంటారు ఇప్పుడు పిల్లలు. ఎవరికి ఇప్పిస్తానికి ఎవడన్నా వచ్చాడా మా దగ్గరికి? ఎవడన్నా ఉన్నాడా? ఒకవేళ ఇంటర్ చదివేవాడు కూడా లేడు అప్పట్లో. ఇంటర్ చదివేవాడు ఉన్నా కానీ అడుగు అసలు మరీ పనికిరాని వ్యధంలాగా ఎవరు లేరు. అసలు ఇంటర్ చదివినవాడు ఎవడు లేడు. చదువుకున్నవాడే బియ్య పనికి రాకుండా చదువుకొని గాలికి తిరుగుతూ ఒకడిద్దరు గాలికి తిరుగుతున్నాడు. ఒకడికి ఎట్లాగో వచ్చింది, ఒకడికో ఇద్దరికో. మా ఊళ్ళో అందరూ చేస్తున్నప్పుడు నా గడ్డ మీద నేను చేయడానికి నేను ఎంతో ఉత్సాహం. మా వచ్చినప్పుడు అందరికీ ఊరి నుంచి ఎవడు వచ్చినా వాడికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఊరు చూపించి ఛార్జర్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇంకంతకన్నా మనం ఎవడు వచ్చినా కూడా తలా ఒక బస్తా బియ్యం ఇద్దామంటే, బస్తా బియ్యం అంటే 1,200, 1,300 అవుతుంటాయి. ఒక 1,00,000 రూపాయలు పెడితే వాళ్ళందరూ తలా ఒకటి వస్తాయి అని అంటాడు. మన పాట పూర్తయిందా? అయ్యిందమ్మా. 107వ కీర్తన చదువుకొని దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం.
పరిశుద్ధ 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 ప్రభు వరదూతలైన 21 అది 21 28 గత కలుగులు కాక దేవునికి మనం ఈ పాట మాత్రం నేను చాలా చిన్నప్పటి నుంచి అబ్బాయి హాస్పిటల్లో సిస్టర్స్ పాడుతుంటే ఏంజిల్స్ పాడుతున్నట్టు ఉండేది నాకు అది. సిస్టర్స్ అందరూ బేర్ హాస్పిటల్ నర్సులు చిన్నప్పుడు ఒక మందు 27 ఆ పాట 27 కానీ 27 ఏమో కలుగును కాక దేవునికి మహిమ అంటే నిజంగానే వాళ్ళు తెల్ల డ్రెస్ చీరలు కట్టుకుంటారు కదా వాళ్ళు. ఒక 100 మంది నుంచి ఉంటారు సిస్టర్స్ అందరూ నర్సులు ఒక పక్కంతా ఉంటారు వాళ్ళు. ఈ పాట పాడుతుంటే ఏంటో దేవలోకం నుంచి దేవదూతలు పాడినట్టు అనిపించాను. వాళ్ళు రియల్గా సాక్రిఫైస్ కదమ్మా, వాళ్ళ జీవితాలని సమర్పించుకొని. నర్సులు సిస్టర్స్ కాదు, నర్సులు అబ్బాయి హాస్పిటల్ నర్సులు ట్రైనింగ్ నర్సులు ఉండేవాళ్ళు 100-200 మంది. ఆ రోజులు మా చిన్నప్పుడు అది పెద్ద నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ స్కూల్ సూపరింటెండెంట్ అనే సౌభాగ్యం మనకు ఉండేది. అబ్బో చాలా అసలు పై రెపరెపలాడుతుంటాడు. ఐఎన్ జోసెఫ్ గారు మా పెద్ద డాక్టర్ ఆయన అక్కడ. ఆయన గుంటూరు జిల్లా మొత్తం ఆయనే సర్జరీ అంటే ఇక ఆయనే అప్పట్లో. ఈ నర్సులు అందరూ నర్సింగ్ కాలేజీ ఉండేది. మాకంటే దాని గురించి అంత తెలిసేది కదా. కాలేజీ ఉంది, నర్సులు 200 మంది ఉన్నారంటే ట్రైనింగ్ వాళ్ళే కదా. అంటే ట్రైనింగ్ కాలేజ్ కూడా ఉందన్నమాట. అది అంత వైభవంతో ఉండేది. అది ఏది పాడదామన్నారు? పరిశుద్ధ పరిశుద్ధ ఇది పెట్టారా మీరు? నేను చెత్త అంతా మాట్లాడితే ఇదంతా మళ్ళీ కనీసం ఆపేసేయండి చెత్త మాట్లాడేటప్పుడు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా. 2 సార్లు పాడాలి ఆ పాట. వరదూతలైనది ఎప్పుడప్పుడే వస్తుంది గ్రిప్పు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా. వరదూతలైన నిన్వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడా పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధాతనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరము నిడునాత్మ. పరిశుద్ధ మగునాత్మ వరము నిడునాత్మ. పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మనేక దేవా ఘనమహిమ చెల్లును తన రానిజముగా. ఘనమహిమ చెల్లును తన రానిజముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నింపగలరా. వరదూతలైన నింపగలరా. ఇదేం చేద్దాం? 107 కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధించి స్తుతిద్దామమ్మా. 107 కీర్తన. ఇంకో బైబిల్ ఉండాలిగా. అక్కడ ఉన్నాయి బైబిల్. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది లేదా అక్కడ ఉంది. అక్కడ ఉంది తీసుకురండి మీరు ఏమనుకోకపోతే. ఇంకా స్విచ్ ఆఫ్ చేయండి. ఇది ఒక్కటి చూస్తాను.
డూప్లికేట్ రిసీట్ అంటే ఏంటి నాకు అర్థం కాదు అది. నూట ఏడో కీర్తన అమ్మా. 107 కానీ 146 గురించి తెగ చెప్తున్నారు. 146 చదువుతున్నాయి. సరే అమ్మా. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించును, నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించేదని దావీదు మహారాజు చెప్తాడు. 146 కీర్తన యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారు, సతీష్ బాబు గారు ఆయన కూడా. నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతించేదని, నేను బ్రతుకాలం అంతయు నా దేవుని కీర్తించేదని. రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడు. నా ప్రాణము వెడలిపోవచ్చు, వారు మంటి పాలుగుచుందురు, వారి సంకల్పములు నాడే నశించును, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగా ఉన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీన మార్గములను ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి, మా దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. చాలా పెద్దది అనుకుంటానే, అలా అయిపోయింది. సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయుచున్నాడు. సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయుచున్నాడు. యెహోవాను స్తుతించుడి, స్తోత్రగానం చేయటం మంచిది. ఇది 146 కీర్తన గురించి చాలా చెప్తున్నారు ఇద్దరు. మీరు చదవమంది 107. ఇది దీని మీద ధ్యానం చేద్దామమ్మా. ఏడు ముఖ్యమైన మాటలు ఉన్నాయి ఇందులో. 107 ఇదే చదువు, దీని మీద ధ్యానం చేద్దాం. దీని మీద మళ్ళీ మీరు చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి. అందరినీ దేవుడు మీకు ఇచ్చే తలంపులని, దేవుడు ఇస్తున్న పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపించి ఇస్తున్న ఆలోచన చెప్పండి. చూడండి, ఒకటే ఏమంటాడంటే యెహోవాను స్తుతించుడి అంటున్నాడమ్మా. సో మీరు ఏ విధంగా స్తుతిస్తారు దేవుని? నేను నాకు కలుగు చేసిన ఇవులన్నిటి నిమిత్తం దేవుని స్తుతిస్తాను. నువ్వు ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నీ వశంలో ఉన్నవి. నేను ఊహించిన దానికంట ఎన్నో రెట్లు గొప్పగా నన్ను ఆశీర్వదించావు. చివరిలో నా కంక్లూజన్ ఏంటంటే, తండ్రి ఎందుకు మరి ఇంత ఆశీర్వదించావు, నా కుమారుని ఎందుకు ఇలాగా చేశావు, మరి నేను ప్రశ్నించలేను, కానీ నా హృదయం మరి దాంతో పరితపిస్తుంది. నా కుమారునితో శారీరకమైన బంధాలతో నేను ఇలాగే మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాను. నన్ను ప్రేమించాలని చెప్తుంటారు కొంతమంది, అంటే దేవుడిని ప్రేమించాలని. కానీ అంత ఉత్తమోత్త గుణాలు దేవుడినే ప్రేమించి నా కొడుకుని నెక్స్ట్ తీసుకొచ్చుకునే అంత ఉత్తమ గుణాలు లేవు. నా తల్లిదండ్రులు ప్రేమించి అక్కజల్ని ప్రేమిస్తాను, అన్నదమ్ములు ప్రేమిస్తాను, నా గర్భంలో నుంచి వచ్చిన నా కుమారుని మరి ప్రేమిస్తాను. కానీ అంతకన్నా దేవుడిని నేను ప్రేమించాలని ఒక అమ్మాయి చెప్పుద్ది. మరి అంత ఉత్తమ గుణాలు, అంత ధారాళమైన విశాలమైన హృదయం నాకు లేదు, ఉందని కూడా చెప్పలేదు. ముందు నా కొడుకు ప్రయారిటీ చూస్తాను, కానీ అన్నిటికి ముందు దేవుణ్ణి అడుగు తీసినా ముందుగా దేవుని స్తుతించుకొని అడుగులు వేస్తుంటాను. అందువల్లే దేవుడు నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నేను విజయంతోనే తిరిగి వస్తాను, సంతోషంతోనే తిరిగి వస్తాను. బాధలు రోజు ఎన్నో రకాలైన మన జీవితంలో రోజువారీగా వస్తున్న వాటిని నేను అనుభవిస్తున్నాను, బాధపడుతున్నాను. తర్వాత వాటికి దేవుడు ఎప్పటికప్పుడే నన్ను మళ్ళీ మా హృదయం విశాలపరిచి మామూలుగా హ్యాపీగా ఉండేట్టుగా చేస్తూనే ఉన్నాడు. అయినా మారుమూల నన్ను ఏంటి, నా కొడుకుంటే పిల్లలు ఉండేవాళ్ళు, నా వంశం ఏం లేకుండా, కుమారుడు వంశం లేకుండా పోయింది కదా
అని మనసులో వీళ్ళంతా నా పిల్లలే కదా అని మళ్ళీ అనుకుంటాను. ఎంత అనుకున్నా గర్భంలో వచ్చిన పిల్లవాడు నా బాధ్యత తీసుకొని మమ్మీ నువ్వు ఎట్లున్నావు అని అడుగుడుగున ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మా బ్రదర్స్ అన్నాడు ఆసి అనే అబ్బాయి, వాళ్ళ అమ్మ బయలుదేరిన దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చేలాగా 10 సార్లు చేస్తాడు. వాళ్ళ నాన్న చేస్తుంది, మరి నాకు చేయడు. కానీ అది బాధ్యత ప్రేమ రెండు. ప్రేమ ఉన్నవాళ్ళు ప్రేమ ఉందని చెప్తుంటాడు, కానీ ఆ ప్రేమ ఉంటే మరి నాకు కూడా చేయాలి కదా. ఎట్లున్నావు అత్త ప్రాణి బాస్ అని నేను అన్నప్పుడల్లా నేను చేశాను అత్త చేశాను కానీ నువ్వే తీయలేదు అది ఇది అంటుంటాడు. చేసేదాకా తీయాలి మరి మనం, నీకు కావాలి నాకు, నేను చేస్తూనే ఉంటాను. అలాగా మరి అలా ఉండేవాళ్ళు ఎవరున్నారు, కానీ అలా ఉంటారు అని అనుకున్నాను. కానీ నేను అంత ప్రాణంగా చూశాను వీళ్ళన్నదమ్ములు ముగ్గురిని. తర్వాత ఆ మధ్య తెనాల్లో ఉన్నవాడిని, ఇంకొకటి చనిపోయిన వాడిని, ఇప్పుడు నేనున్నవాడిని. వాడంతా నా దగ్గర ఉండలేదు, కానీ ప్రేమే. ఒకసారి బడితో కొట్టేవాడిని. అందరినీ ప్రేమించాను. అసలు వీళ్ళని ఎవరు తక్కువ ఉంటే వాడిని మోటివేట్ చేస్తూ, వాడిని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ఇస్తూ, వాడిని ఎలా సంతోషపెట్టాలి అని అలాగా ఎవరు డిప్రెషన్లో ఉన్నా, ఎవరు వెనకబడి ఉన్నా, ఎవరు దీనికి ఉన్నా వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి మనసు సంతోషం కలిగించాలి అని భావంతోనే ఉన్నాను చిన్ననాటి నుంచి. దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, నా తోటి వాళ్ళందరూ పిల్లలు పుట్టారు కొడుకులకి, వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి చేస్తున్నారు, పెద్దోళ్ళు అయ్యారు. మరి నాకు ఇప్పుడు ఏది లేదు కదా, నా కుమారుడే లేకపోవడం వల్ల నేను ఇంకేముంది జీరోనే కదా, నేను జీరో అయిపోయాను పూర్తిగా. నాకు ఒక పెళ్ళై ఒక బిడ్డ ఉంటే వాడు వంశం నిలబడింది, మా వారి వంశం నిలబడింది అన్న హ్యాపీనెస్ ఉండేది నాకు అంతా. కానీ ఇప్పుడు నాకు నా భర్త పేరుతో వంశం లేదు కదా అంటే చెప్తున్నాను. నా కొడుకు పేరుతో మరొకడు స్వరూప్ కొడుకు అని ఆయన చెప్పుకొని అనుకోవడానికి లేదు కదా. అది ఎందుకు మరి నేను అంత జీరో అయ్యాను, నేను అంత మహాపాపం చేశాను, అంత నేరం చేశాను, నేరాలు చేశానేమో, కానీ దేవ క్షమించమని ఎప్పటికప్పుడు అడుగుతాను కదా. ఎందుకు మరి నన్ను ఇలాగా, నాకు ఎన్నో రకాలైన దీవెనలు చెప్పలేను, ఊహకు అందనండి దీవెనలు ఎవరినంటే కుమ్మరించేసి కీర్తి, డబ్బు, హోదా, అందరు నన్ను ప్రేమిస్తున్నారు, అందరు నా మంచితనాన్ని గురించి నాకు ఎంతో చెప్తుంటారు. ఇంత మంచితనం ఉంది, అందరు ఇంత మంచిగా ప్రేమింపబడి ఈ విషయంలో నేను ఎందుకు మరి నా కొడుకు ఒక దావీదు మహారాజు చేసిన తప్పు వల్ల 4 చనిపోయారు, ఎవరిలో అయిన పిల్లలు. ఆయన ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి కొంచెం అది ఎక్సెప్షన్. ఇక నాకు ఉన్న ఒకే ఒకరు నేను తప్పే చేశాను అనుకోండి, నాకు హస్బెండ్ తప్పు చేయను, ఆ ఉన్న ఒక్కడిని తీసుకోవడం వల్ల ఇక మాకు ఇంకా ఆధారం అంటూ ఒక మనసుకి ఇంకొక ఇదంటూ లేకుండా పోయింది కదా. అది నన్ను ఎప్పుడు పరితపడుతున్నట్టు చేస్తుంది. ఏంటో ఓన్లీ అంతమందికి ఏవో ఎన్ని చేస్తున్నాం అనుకున్నా కూడా మనకి నేను కన్యాకుమారుడు ఉంటే వాడు వంశం నిలబడుతుంది కదా. ఇప్పుడు వాడు పలానా శ్రీజిత్ స్వరూపు, పలానా భాస్కరయ్య ఎంత చదువుకున్నాడు మా ఆయన, అంత చదువుకున్న మా ఆయనకి ఆయన వంశంలో ఒకళ్ళు ఉన్నారు, ఆయనలాగే ఒకడు చదువుకున్నాడు, లేక ఆయనలాగే పైకి వచ్చాడు, ఆయన మనవడు, ఆయన గ్రాండ్ సన్ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది కదా. మరి అలా లేకపోవడం అనేది ఏంటి, అబ్రహాం కూడా అంటాడు కదా, నువ్వు ఎంత ఇచ్చినా నాకేంటి, నేను కాలేబు కాదు, ఎవరికి కాలేబు వాడు పేరు ఇంకొకళ్ళు లోతు కాదు, వాళ్ళకు కూడా కాదు, ఆయన పెంచుతాడు కదా, కాలేబు నెట్టుకుంది లోతు లేకపోతే ఇస్మాయిల్ సొంత కొడుకే కదా. కాదు, ఇస్మాయిల్ ముందు అతని దగ్గర ఉంటాడు కదా ఒకడు, కాలేబే నేను అంటే నా సేవకుడికి ఇవ్వవలసిందే కదా, ఇదంతాను నా సేవకులే కదా, ఇక నా గర్భంలో పుట్టిన వాళ్ళు లేరు కదా అని నిష్ఠూరంగా అంటాడు. ఇప్పుడు ఇంకా ఇస్మాయిల్ పుట్టలేదు. బహుశా నా దాసుడికే కదా ఇదంతా అని అంటాడు. ఆ దాసుడు అనేవాడు బహుశా కాలేబు కాదు, ఇంకొక ఆయన ఉన్నాడయ్యా. ఈ పిల్లని చూడటానికి వెళ్ళింది ఎవరు, ఇస్సాకు పిల్లని చూడటానికి వెళ్ళింది కాలేబేనా? కాలేబు మళ్ళీ వేరే చోట వాడు. ఇస్సాకు పిల్లని చూడటానికి వెళ్ళింది దాసుడు అన్నాడు, దాసుడు అంటాడు. కానీ ఇస్సాకుని పిల్లని చూడడానికి వెళ్తాడు కదా, చూడడానికి వెళ్ళి నేను ఆయన చెప్పినట్టే చేస్తాడు కదా ఆయనే. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా ఇదంతాను అంటాడు. అప్పుడు ఇక్కడ 3వ వచనంలో రక్షణ అంటున్నాడు దేవుడు. ఈ రక్షణ గురించి ఏం చెప్తారు మీరు? ఎక్కడ 3వ వచనం 146 కీర్తన 146 చాలా మంచి మాటలు ఉన్నాయి దానిలో అన్ని. అందుకని 146 కీర్తన 102 సతీష్ బాబు ఎన్నో వచ్చిన ఉన్నారు. 3వ వచనం
3వ వచనం. ఇక్కడ డైరెక్ట్గానే ఇచ్చాడు కదా, రాజుల చేతనైనాను నరుల చేతనైనాను రక్షణ కలుగదు. రక్షణ మరి ఎవరి చేత కలిగింది, ఎలా కలిగింది? మరి ఎవరంటే ఇక్కడ ఇచ్చాడు కదా, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడని ఇచ్చాడు కదా, ఆయన నమ్ముకోమని చెప్పేశాడు. రక్షణ అంటే ఏంటి? ఇంకా రక్షణ అంటే దేవుడు తన మారు మనసు అన్నింటిలోనూ దేవుని విశ్వసించాలి. ఫస్ట్ ఫెయిత్, గాడ్ నమ్మాలి. నమ్మిన తర్వాత ఆయన సమస్తం మనకు చేస్తాడు అని ఆయన నమ్మకం ఉంచాలి. కానీ ఏది జరిగినా ఆయన చిత్తంతోనే జరుగుద్ది అనేది విశ్వసించాల్సిందే. మరి అది యోగులాగా కీడు జరిగినా మంచి జరిగినా మనం దేవునికి స్తోత్రమే. తర్వాత యోగు ఒక మాట అంటాడు, మనకి ఎన్నో మంచి మేలు చేశాడు, నిజంగా నాకు చెప్పలేను నేను చేశాడు గొప్ప. అవన్నిట్లో నేను దేవుని స్తుతిస్తాను కానీ ఉత్సాహిస్తాను కానీ ఇదంతా దేవునిదే కదా దేవునిదే కదా అని నా హృదయం ఎప్పుడు దేవుడినే స్తుతిస్తుంది. కానీ చనిపోయినప్పుడు వాపోయినంతగా మనకి మంచి మేలు జరిగినప్పుడు అంత దేవుణ్ణి స్తుతించలేము. చనిపోయినప్పుడు నిందిస్తాము, బాధపడతాం, ఏడుస్తాం, రోధిస్తాం, ములుగుతాం, ఎన్నో చేస్తుంటాం. ఇవన్నీ చేస్తాం కానీ దేవుని వల్లనే కదా ఇదంతా నాకు కలిగింది అనేది వేణోళ్ళలో మనం కొనియాడలే. ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని వల్లే అనుకుంటే నేను ప్రతినిత్యం నా ప్రార్థనలో మేము తిరిగిన చోట అందరూ మాకు సహాయం చేసిన వాళ్ళు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మాకు ఎన్నో రకాలుగా తోడ్పడిన వాళ్ళందరినీ చూడండి తండ్రి. అలాగే నాకు చదువు చెప్పిన గురువులు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా చదువులు, ఉద్యోగం, వివాహంలో నా కష్ట సుఖాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఇది శ్లోకంలాగా చదివేస్తాను ప్రతిరోజు. అలాగే దేశాన్ని రక్షించే సైన్యాన్ని ముందు, ఎందుకంటే వాళ్ళు భార్య బిడ్డల్ని వాళ్ళు ఎలాగో బతుకుతారో చచ్చిపోతారో ఆశ వదులుకొని వెళ్తారు. యుద్ధంలోకి వెళ్ళాడంటే చచ్చిపోతాడో బతుకుతాడో ఏదో అటో ఇటో కదా. అయినా తన భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లి, అన్నదమ్ముని వదులుకొని మంచులో, కొండల్లో, చలిలో, చెట్ల కింద, అప్పట్ల కింద యుద్ధం దానికి ప్రాణానికి వర్పించడానికి త్యాగం చేస్తానికి వెళ్తారు. అలాగే దేశ ప్రజల కోసం వైద్య వృత్తిలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నట్టే. రక్షణ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈ ముగ్గురు తర్వాత దైవజనులు వాక్యం కోసం పాటుపడతారు. అంటే ఏంటి, దేవుని యొక్క మంచిని ప్రచురింపజేయాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఎవరని చెప్పాలని. అది దేవుడు మనకు చెప్పాడు కాబట్టి మనం నమ్మాం కాబట్టి మనం ప్రచురించాలి. బహుశా ఏ దేవుడైనా వాళ్ళకు నిజాన్ని అలా చెప్పండి, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి అలానే ప్రబోధిస్తాయి. అయితే నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు కాదెవరు అనేది మనం ఈ కుర్చీ మనం తయారు చేస్తాం. కుర్చీని దేవుడు అని చెప్పి అనలేం కదా, ఇది మనం తయారు చేస్తాం, దీన్ని దేవుడు అనలేం కదా. అలాగే ఎగ్జాంపులరీ దీంతో వాళ్ళు కొంచెం నిజమైన దేవుడు మనల్ని సృష్టించిన వాడు, మనల్ని సృష్టించాడు కదా, మనం సృష్టించిన దేవుడు అవడు కదా, మనం తయారు చేసిన దేవుళ్ళు ఎవరు, ఎవరని ఏదైనా సరే. రాకెట్ మనం సృష్టిస్తాం, చంద్రమండలానికి వెళ్ళి వస్తున్నారు, అంత మాత్రం చేత ఆ రాకెట్ దేవుడు కాదు కదా. ఇది అద్భుతం, ఇది అమెరికాలో మాట్లాడితే మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇవి దేవుడు కాదని అలాంటి సత్యాన్ని వాళ్ళకి ఎగ్జాంపులరీగా తీసి చెప్తూ వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి. అప్పుడే మనం రక్షణ అంటే ఇక మనం అన్ని విధాల మనం వాక్కాయ కర్మలతో స్వచ్ఛంగా, పరిశుద్ధంగా నమ్మి దేవుడు ఉన్నాడు, దేవుడే మనకి ఇవన్నీ చేస్తున్నాడు, మంచి చేసిన దేవుడే, చెడు చేసిన దేవుడు అని 100% మంచి అందు సంతోషించగా, దుఃఖం వచ్చి కష్టం వచ్చినప్పుడు దుఃఖించి నిందించక ఉంటవే నేను అనుకుంటాను. మీరు రక్షింపబడ్డారా? దానికి సమాధానం చెప్పలేను. ఎందుకు చెప్పలేరు? ఎందుకు చెప్పలేరంటే నేను మరి ఎన్నో రకాలు ఇప్పుడు చూడు, రక్షింపడంటే స్వచ్ఛంగా సినిమా చూడకూడదు, టీవీలు చూడకూడదు, లేకుంటే ఇది రకరకాల పనులు, దుష్ట ఆలోచనలు రాకూడదు, చేతలతో, మనసుతో, మాటతో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మాటతో, మనసుతో, చేతలతో ఎన్నో తప్పుడు మాట మనం మాట్లాడుకుని ఎన్ని మాటలు దొరుకుతుంటే వాళ్ళ గురించి, వినయ్ గురించి, దీని గురించి ఒక అబద్ధం, వినయ్కి ఒక అబద్ధం చెబుతాను, వాళ్ళకి ఒక అబద్ధం చెబుతాను, ఏదో ఒకటి చెప్తుంటాం కదా. ఎవరికి కష్టం కలిగించేది కాకపోయినా, బట్ ఐఎమ్ టెల్లింగ్ సమ్ లైస్. వాట్ అబౌట్ దట్? రక్షణ ఎలా వస్తుంది? రక్షణ మంచిగా ఉంటే వచ్చిందా? రక్షణ ఎలా వచ్చింది? దేవుడు ఏం చెప్తున్నాడు రక్షణ గురించి? ఏం రక్షణ అంటే, నేను దేవుడు చెప్పిన 100% నేను లేదు, 50% కూడా నేను చేస్తానని నాకు నమ్మకం లేదు. దేవుని రక్షణ ఎలా ఉంటుందంటే, పాల్ గారు ఎలా ఉన్నారు, పీటర్ ఎలా ఉన్నాడు, యోహాను ఎలా ఉన్నాడు, ఏం జరిగినా సరే నేను ఆయన నమ్ముతాను.
ఆయన చేసిన పనులు ఆయన నేను చెప్తాను. కానీ నాకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా సరే నేను ఆయన విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నాను, ఆయన చెప్పిన దీన్ని ప్రబోధిస్తాను అని మనం ఒకే కర్మతో తప్పు పని చేయకూడదు, అబద్ధాలు చెప్ప ఇవన్నీ ఇతరులకు చేత అయితే సహాయం చేయాలి, ఇతరులని నిందించకూడదు, ఇతరులు చేయడం. అలాగే దొరాళ్ళకు, దిక్కులేని వారికి, అనాథలకి, పరదేశులకు, వీళ్ళందరికీ మనం చేతనైన సహాయం అవన్నీ చేసే మనసు ఉంది, చేస్తుంటాను, చేయగలిగినవి. కానీ రక్షణ అంటే 100% నువ్వు రక్షణ పొందావని అడుగుతుంటాను నన్ను. నేను దానికి ఏం సమాధానం చెప్పను, తప్పించుకొని వెళ్ళిపోతాను. రక్షణ పొందితే ఇన్ని మాటలు సర్వసంగ పరిత్యాగి అయి ఉండాలి, దేనికైనా అతీతులై ఉండాలి. నేను అతీతురాలను కాదు, పరిత్యాగిని కాదు. పరిత్యాగిని అయితే ఈ వాంఛలు, ఈ కోరికలు, ఈ భయంకరమైనటువంటి వేదనలు ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు రక్షణ పొందితే ఇవన్నీ వదిలేసేసి ఉంటుంది. ఏది మనకు కష్టం కలిగించదు, ఏది బాధ కలిగించదు, ఏది సంతోషం కూడా ఉబ్బి తబ్బి అయిపోము. విల్ బి కామ్ అండ్ క్వైట్ ఇన్ లైఫ్. మరి ఎందుకు రక్షణ పొందకుండా ఉండటానికి మీరు సిద్ధంగా ఉన్నారు? పొందటానికి ఎందుకు తాపత్రయపడలేదు? అదే ఇంకా మనకి నా నేచరు మరి అది దాన్ని వదులుకోవటానికి వదులుకోలేక అవకాశం లేదా? అవకాశం ఉండొచ్చేమో, కానీ నేను మరి వదులుకునేంత గొప్ప మనసు లేదు కాబట్టి నేను రక్షణ పొందలేదని ధైర్యంగా చెప్పలేను. ప్రతి ఒక్కరు రక్షణ పొందారా అని అంటుంటారండి. మా చెల్లి అడుగుతుంటుంది, నాతో పనిచేసే మా క్యార్లిన్ ఉంది కదా, వాళ్ళందరూ రక్షణ పొందామని అనుకుంటారు. మరి వాళ్ళంటే నాకన్నా పెద్ద ఎక్కువ హెల్పింగ్ నేచర్ లేదు, నాకన్నా మంచిగా సానుభూతిగా, ప్రేమగా, దయగా ఉండి చేసే గుణం లేదు. ప్రార్థనలకు వెళ్తారు, ప్రార్థన గురించి బోధిస్తుంటారు అక్కడక్కడ. కానీ మిగతా గుణాలన్నీ చూసుకుంటే వాళ్ళకన్నా ఇతరులకు సహాయం చేయాలి. పేదవాళ్ళు వచ్చినా, చదువుకునే వాళ్ళు వచ్చినా, లేకుంటే ఎవరు వచ్చినా, ఎనీ టైప్ ఆఫ్ నిస్సహాయ స్థితిలో ఉన్న ఎవరికైనా కానీ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. మనసు స్పందించి చేయాలనుకునేదాన్ని. వీళ్ళకి అంత స్పందన రాదు. దేవుడు ఏం చేశాడు, విడోస్ కానీ, దిక్కులేని వారికి కానీ, అనాథలు, లేవలేని వాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరినీ దర్శించాలి, వాళ్ళకి తగిన సహాయం చేయలేని దాన్ని కాదు, చేయాలి అని. మరి ఇవన్నీ వీళ్ళందరికన్నా నేను అలాంటి విషయంలో ఎక్కువ ముందే ఉంటాను. అయితే బోధించను, బైబిల్ పట్టుకొని తిరగను, ఈ రెండు చేయను నేను. ఈ రెండు చేస్తారు వాళ్ళు. మిగతా గుణాలన్నీ నాకన్నా తక్కువే ఉంటాయి, కానీ ఉండవలసిన గుణాలు అవే కదా. ఇతరులను ప్రేమించాలి, పరదేశాలను ఆదరించాలి, ఆకలేని వారికి పెట్టాలి, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలి, దిక్కులేని వారికి చోటు చూపించాలి. ఇలాంటివన్నీ అంతో ఇంతో 100% చెప్పని అంతో ఇంతో చేస్తూ ఉంటాను. అది ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ మీరు చెప్తున్నట్లు ఈ చేసే వాళ్ళందరూ ముస్లింలు ఉన్నారు, వాళ్ళని దేవుడు రక్షిస్తాడా? అసలు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, దేవుడు నమ్మకం అని చెప్తున్నాడు కదా, శ్రేష్ఠ అన్నిటికన్నా నమ్మిక, లవ్, తర్వాత ఎఫెక్షన్ ఇవన్నీ. కానీ దేన్ని నమ్మితే అది నమ్ముతున్నారు, వాళ్ళు పరిపూర్ణంగా మట్టి రాయిని నమ్ముతున్నారు. ఆ రాయిలో నాకు మంచి జరుగుతుంది, ఆ రాయి నన్ను బ్లెస్ చేస్తుంది, ఆ రాయి వల్ల నేను లాభం పొందుతున్నాను, ఆ రాయికి నేను ఇది చేసుకున్నాను. అది రాయి, ఈ రాయికి మనం చేస్తున్నామనే పరిజ్ఞానం వాళ్ళు ఆలోచించట్లేదు. నమ్మిక సింపుల్. ఇప్పుడు పూజ చేసేటప్పుడు హిందూస్కి మనకి ఎంత డిఫరెన్స్ చూడండి. మనం ఇంత డిస్టర్బ్ అయ్యాం ఎన్నిసార్లు. హిందూస్ పూజ చేసిన దాకా ఎవరైనా మాట్లాడుతుంటే తలుపులేసి పూజ చేసుకుంటున్నారని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటారు ఎవరైనా పిలిచినా చేసినా. ఇంకా కొంతమంది ఉన్నారనుకో, తీసుకురాదు అని అక్కడ పూజ సమయం, అది మామూలే. అంత మాత్రం వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళంతా నరకానికి వెళ్తారు, మనం అంతా స్వర్గానికి వెళ్తారు అన్న మాటనే నేను బిలీవ్ చేయలేను. అయితే ఇక్కడ దేవుడు వాక్యంలో నీ క్రియల వల్ల రక్షిస్తారంటున్నాడా, ఇంకా ఏదన్నా విషయాల వల్ల రక్షిస్తారంటున్నాడా? దాని గురించి డీటెయిల్గా నాకు తెలియదు రత్నం గారు. అయితే రక్షణ మార్గం అడిగారు అంటే మీరు రక్షించబడ్డారని చెప్తారు కదా, గుండె మీద చేసుకొని చెప్తున్నారు. సపోజ్ చాలామంది నేను రక్షణ పొందు వాళ్ళలో తప్పుడు మాటలు, అబద్ధాలు, ఇతరులకి ఏం చేయకపోవడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటాను, చాలామందిలో చూస్తుంటాను. ఇంకా వాళ్ళు ఇంకా ఏమి రక్షణ పొందారని నేను యాక్సెప్ట్ చేయాలి? మీరు వాళ్ళని కాకుండా క్రీస్తుని చూడాలి. అదే క్రీస్తునే చూడాలి. కానీ ఈ చెప్పేవాళ్ళు కూడా మరి వాళ్ళలో 80%, 90% చెడు అంటే తప్పులే తట్టులే ఉంటాయి. వాళ్ళు రక్షణ పొందావా అని అడుగుతుంటే నేను సిగ్గుతో తల ఉంచుకుంటాను. నేను ఎవరికి చెప్పను రక్షణ పొందానని. రక్షణ పొందానంటూ స్వచ్ఛంగా దేవుడు యేసుక్రీస్తు శిష్యుల్లాగా జీవించాలి. అలా నేను జీవించలేను. అంతకన్నా తక్కువైతే మనం రక్షణ పొందామని ఎలా చెప్తాం? అసలు యేసుక్రీస్తు శిష్యులు ఎవరైనా నేను రక్షణ పొందానని చెప్పగలరు?
ఇప్పుడు మనకి రక్షణ గురించి దేవుడు వాక్యం చెప్తున్నది, క్రీస్తు చెప్పింది ఏంటంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే గురించి మీరు ఏం చెప్తారు? గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం అనే చెప్తాను నేను. ఏమైంది ఆ ఎందుకంటే రోజు? మనందరి పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యి ఆయన రక్తాన్ని ఖర్చి మన పాపాలను పోగొట్టాడు కాబట్టి దిస్ ఏ గుడ్ ఫ్రైడే. అప్పుడు మీ పాపాలన్నీ పోగొట్టాడు కదా, అప్పుడు మీరు రక్షింపబడ్డారు కదా, తీర్పు నుంచి తప్పించబడ్డారు కదా, పరలోకానికి తీసుకెళ్తారు కదా. పాపాలన్నీ ఎప్పుడు క్షమించాడు, అప్పుడు క్షమించాడు. మళ్ళీ మనం ఆ తప్పులు చేయకూడదు, రిపీట్ చేయకూడదు. బట్ వీఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్. ఎవ్రీడే లైఫ్లో మనం చేస్తూనే ఉన్నాం. మరి చేయకుండా ఉండింది ఏది? సిస్టర్స్ ఫాదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంటే వాళ్ళకి అసలు అవకాశం లేదు, అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు, తప్పు పని చేయడానికి లేదు. కానీ వాళ్ళు కూడా ఈ సిస్టర్ మీద ఆ సిస్టర్ మీద ఈ సిస్టర్, ఆయన మీద వీళ్ళు, ఈయన మీద వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటుంటారు. బట్ హ్యూమన్ టెండెన్స్, హ్యూమన్ నేచర్కి అంతేనేమో. ప్రాణత్యాగాలు చేసి యేసు ప్రభులాగా ఆయన కోసం, ఆయన నమ్మిన సత్యం కోసం చేసిన వాళ్ళు ఆయన శిష్యులు ఒక్కరే. అంతకన్నా గొప్పవాళ్ళు, మహనీయులు, ఇంకా అలాంటి ప్రాణత్యాగం చేసిన మహనీయులు ఎవరున్నారు చెప్పండి? వీళ్ళు బిల్లి గ్రహం గారిని చెప్తారు, భక్త్ సింగ్ గారిని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే సమస్తం వదులుకొని దేవుని సేవలోనే, వాళ్ళకి అసలు ఉండదు అబద్ధం చెప్పాల్సింది కానీ, మోసం చేయాల్సింది కానీ, ఇంకేదో సంపాదించాల్సింది కానీ. సతీష్ బాబు ఉన్నాడు, చాలా బాగా చెప్తాడు, కానీ ఎన్ని రకాల బిజినెస్ చేస్తున్నాడు. అలాంటి బిజినెస్ చేయకపోతే ఆ ఫామ్ని ఆ ఫామ్ అంతా రక్షించలేడు, ఆ ఫామ్ని అక్కడ జనాన్ని పోషించలేడు. ఒక బుక్ని ఇస్తాను, ఇంకో బుక్ కొనండి అంటాడు. ఈ ఆయిల్ అంటాడు, ఈ ఆయిల్ ఇక్కడ బాగా స్వచ్ఛంగా కొనండి అంటాడు, లేకపోతే ఇంకోటి కొనమంటాడు. బుక్స్ రాశారు, అందరు కొనాలి అని చెప్తాడు తీసి. అలాగే నేను కూడా చాలా కొన్నాను, సెట్లు కొన్నాను. అది ఒక రకంగా, ఇది ఒకటి కొంటే ఇంకోటి ఇస్తాం అనేది మరి బిజినెస్ లైకే కదా. కానీ ఒకటి కొంటే ఇట్లా ఓపెన్గానే చెప్తున్నాడు ఆ మాటని, చాటుని చెప్పడంలో బయట అవతల ఇంకొక రకంగా బిజినెస్ చేయడం. దాని నుంచి వచ్చే డబ్బు పేదలకు పంచుతున్నాడు, అనాథలను పెంచుతున్నాడు, రకరకాల వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు కన్ను ఎక్కడెక్కడో కెలామిటీస్ జరిగితే ఆ కెలామిటీస్కి పరిగెత్తుతున్నాడు. మళ్ళీ ఇక్కడ కోవిడ్కి మరి ప్రత్యేకంగా ఒక ఇది పెట్టుకొని నడుపుతున్నాడు కదా. కర్నూలులో ఫ్లడ్స్ వచ్చిన దగ్గరికి పరిగెత్తాడు. ఇంకా రకరకాలైన ఏదైనా సరే వచ్చినవన్నీ చేస్తాడు. కాబట్టి ఆయన చేసే మంచి పనే చేస్తున్నాడు అనుకున్నాను. ఏంటి తెస్తున్నావు? నాకు కొబ్బరికాయలు తెస్తున్నావు, ఇంకా తీసావా? సరే, థ్యాంక్ యూ, మంచిది. కానీ నాకు కొబ్బరికాయలు రాలేదు, మీ ఇద్దరికి లేవుగా కాయలు. మరి అందంది మేము ఏం చేసాము చెప్పు. అలా గోడెక్కితే అందవా? గోడెక్కితే అందే అయితే మనం ఎప్పుడూ పోతూ గోడెక్కితే అందరూ మనకు ఏదైనా గొద్దటమే, అది కూడా గట్టిగా కావాలి. మన ఈ ఒక్కరు ఆ కాయలు ఇది కూడా కొట్టుకుంటే మనకి అనిపిస్తుంది. ఈస్టర్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు నేను అంత దాకా థింక్ చేయను. నా భాష ఈస్టర్ మీ మైండ్ ఏముంది? ఈస్టర్ గురించి ఏమైంది? ఈస్టర్ రోజు క్రీస్తు కారణ జన్ముడు, అది మనం నమ్మితే ఫ్రైడే రోజు సిలువేయబడ్డారని చెప్పారు, సమాధి చేశాం. ఈస్టర్ రోజు ఏమైంది? ఈస్టర్ రోజు ఏమైంది ఏమంటే యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ సిలువలో ఆయన మరణిస్తేనే కానీ ఆ రక్తం వల్ల మన పాపం పరిహారం చెందదు. ఆయన మరణించాలని ముందే, ఆయన పుట్టక ముందే 1000 2000 సంవత్సరాల ముందే రాసేశారు. కాబట్టి తప్పకుండా జీసస్ మరణం అవ్వాలి. దానికి కారణం ఇస్కరియోతు యూదా కాదు, లేఖనాల్లో రాసిపెట్టింది. ఇస్కరియోతు ఒక పనిముట్టులాగా వాడబడ్డాడు. మరి ఈస్టర్ రోజు ఏమైంది? ఈస్టర్ రోజు ఏమైంది? ఏం జరిగింది ఈస్టర్ రోజు? ఈస్టర్ రోజు ఎంత జరగలేదు, భూమి కంపించింది, దేవాలయం ఆయన చనిపోయే ముందు బ్రద్దలైంది, భూకంపం వచ్చింది. ఆ తర్వాత అటువైపు ఉన్నవాడు ఇటువైపు ఉన్నవాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని రక్షించి నువ్వు రక్షింపడలేవని ఒకటి అడిగాడు. అరే మనం పాపులు కాబట్టి మనం సిలువ వేశారు, ఆయన పాపని ఏమి చేయని ఆయన వేశారు, ఆయనతో నువ్వు పోల్చుకుంటావు ఏంటి అంటాడు. అని నేను పరలోకంలోకి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోయా అని చెప్పాను అంటాడు. అలాగే నేడే నువ్వు పరదేశంలో ఉండు అంటాడు. అప్పుడు 3 రోజుల తర్వాత యేసుప్రభు ఈస్టర్ రోజు ఎందుకు వెళ్ళారు? మార్తా మేరీ వెళ్ళినప్పుడు ఏం కనపడింది అక్కడ? వాళ్ళకి కనపడి సమాధిలో ఆయన వేసిన బట్టలు కనపడ్డాయి, అక్కడ వేసిన మూట. ఏమైంది? ఆయన మరి ఎక్కడికి వెళ్ళాడు? లేచి వెళ్ళిపోయి ఫస్ట్ వీళ్ళకి కనపడ్డాడు. తర్వాత బోధ కూడా తన మగ్దలేని మరియకే కనిపించాడు. ఫస్ట్ కనపడినప్పుడు రబ్బీ అని మాట్లాడుతుంది.
రబ్బీ అంటే బోధకుడు, రబ్బీ నీవా అని చెప్పానంటే అప్పుడు చెప్తాడు. తర్వాత నువ్వు వెళ్ళి అలాగే చెప్పమంటాడు వాళ్ళందరికీ. అలా చెప్పమంటే చూశాననేది ఒక విట్నెస్, అది చూశానని చెప్పమని. కానీ ఆయనే వెళ్ళి కనపడవచ్చు, కానీ తర్వాత ఆయన వెళ్ళి కనపడ్డాడు అనుకో, అన్ని రోజులు వాళ్ళతోనే ఉన్నాడు. సో ఈస్టర్ రోజు దేవుడు తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు రక్షణ అంటే మనుషుల క్రియల వల్ల, మంచితనం వల్ల రాదు అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నా పాప పప్పుని నాకు బదులుగా ఆయన సిలువేయబడ్డాడు, నేను సిలువేయబడాల్సింది క్రీస్తు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. యేసు క్రీస్తు దేవుని కుమారుడని నువ్వు నమ్మి ఒప్పుకుంటే ఆయన నా పాపాలకు బదులుగా నా పాప పప్పునంతటిని, నా పాపం శిక్షణ ఆయన పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడని నమ్మి ఒప్పుకుంటే ఆయన బాప్తిస్మపు నీటిలో మీ పాత శరీరాన్ని సమాధి చేస్తే ఆయన పునరుద్ధానపు జీవంతో ఆయన జీవంతో పునరుద్ధానపు జీవంతో తిరిగి జీవిస్తే నువ్వు రక్షింపబడతావు. ఇది రక్షణ. సో నేను చేసిన తప్పుల వల్ల కానీ, నేను చేసిన మంచి క్రియలు, దానధర్మాలు, సోషల్ వర్క్ వల్ల కానీ రక్షణ రాదు. ప్రభువే చెప్పాడు కదా, కానీ రక్షణ దాని వల్ల రాదు. మంచి పనులు చేయమన్నాడు, కానీ రక్షణ ఆయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మీరు నమ్మి ఒప్పుకుంటే మీకు రక్షణ, నాకు రక్షణ. నాకు తీర్పు లేదు. ఆ రెండు ఒప్పుకుంటాను కానీ మరి ఆయన ఒప్పుకున్న వాళ్ళు స్వచ్ఛంగా ఉండాలి కదా. వచ్చిపోయింది, మంచి పని చేసింది. మనం ఇప్పుడు నన్ను చూసి ఊరుకుందామా? దానికి అక్కడ కొంచెం ఏదైనా వచ్చే సంగతి మనకేమన్నా వచ్చింది. దానికి వచ్చినప్పుడు చూడు, ఎక్కడన్నా ఇప్పుడు చూస్తూ ఉండగా దానికి పెరుగన్నం పెట్టు కాస్త, అది చూస్తుండగా గోళ్ళ మీద లేకపోతే అక్కడ పెట్టు, అది వచ్చిందంటే మనం వెలుగును పారదోలుకున్నట్టే. ఈ మచ్చ కిందకి వచ్చింది, నా మంచం కిందగా ఇది ఇక్కడ లేదు మరి మొత్తకాడ మంచం ఏడుందా, దానికి ఎందుకు వచ్చిందా? అందుకని నేను చూడరా 2 రోజుల నుంచి ఎలుక నా ముందుకు రావట్లేదు, అదేదో చచ్చిపోయింది. ఎక్కడో చిన్నది ఒకటి, ఆ చిన్నది ఒకటి చచ్చి, లేకపోతే నిన్న రాత్రి కొబ్బరికాయలు అదేంటి అరటిపండు కొట్టేసి ఉండే, ఇలా ఒక అరటిపండుకు కొట్టలేదు నిన్న ఈరోజు. ఇప్పుడు మీకు కేసీఆర్ మీ ఇంటికి రోజు వచ్చిపోతుంటాయి, మీ ఇంటికి రోజు జగన్ వచ్చిపోతుంటాయి, మీ ఇంటికి రోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చిపోతుంటే మీకు ఎలా ఉంటుంది? ఏముంటుంది? స్వతహాగా హ్యూమన్ బీయింగ్స్ గర్వంగా ఉంటుంది. అబ్బా మా ఇంటికి సీఎం వచ్చాడని, లోకలందరూ అమ్మ వాడింటికి సీఎం వచ్చాడు, పిఎం వచ్చాడు, డీజీపీ వచ్చాడు అంటారు. నా స్టేటస్ కాస్త పెరుగుతుంది. స్టేటస్ అంటే ఇహలోకం స్టేటస్ పెరుగుద్ది. ఇహలోకంలో అందరూ అమ్మో షీజ్ ఏ బిగ్ మ్యాగ్నెట్, బిగ్ ఫిగర్ అని చెప్పని అనుకుంటూ ఉంటారు. అది మన మనసుకి కొంచెం ఒక రకమైంది కదా. దానివల్ల పెద్ద మనకి స్వచ్ఛమైన రక్షణ వస్తుందనో లేకపోతే ఇంకేదో వస్తుందని ఇంకోదో ఐ నెవర్ ఫెల్ట్. ఇది దేవుడు గుర్తు చేస్తున్నాడు, రక్షణ దేవుని వల్లే వస్తుందని. తర్వాత 3 వ్యక్తులతో మీరు ఇప్పుడు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. నానిబాబు ఒక సలహా చెప్పాలని, ప్రసాద్ గారు సలహా చెప్పాలని, మన వినయ్ అన్న ఏదన్నా మాట్లాడాలి ఈ విషయాలనేసి. ఇక్కడ దేవుడు చూడండి 3వ వచనంలో ఏమంటున్నాడు? 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అవును, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఈరోజు కాలేబుని గురించి చెప్తున్నాడు సజేషుడు, నేను అది వినలేదు. తర్వాత యెహోషాపాతుని గురించి చెప్తున్నాడు, అది వినలేదు. తర్వాత ఇంకొకటి అవన్నీ కొంతమంది గురించి క్యారెక్టర్స్ చెప్తుంటాడు చక్కగా, చాలా చక్కగా. వాళ్ళ క్యారెక్టర్ని అంతనే చెప్తాడు. వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి అసలు, బైబిల్లో దేవుడు ఏం రాశాడు, వాళ్ళ గురించి ఏం రాయించాడు, సామెతలు. 5వ వచనంలో ధన్యులు అంటున్నాడు. ధన్యులు ఎవరు? ధన్యులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ధన్యులు? అయ్యా వీళ్ళ జీవితం ధన్యతగా ఉంటాయి, అయ్యా వీళ్ళు ధన్యులుగా ఉన్నారని ఎవరిని అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ధన్యులు అనుకోను, కానీ అదృష్టవంతులు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు? అంటే మంచి సంక్రమంగా జరిగేవాళ్ళు, అన్ని క్రియల్లోనూ ఏదో 1-2 ఫెయిల్ అయిపోయినా ముఖ్యమైన క్రియ. ఇప్పుడు చూడు, చక్కగా సంసారం చేసుకొని
వాళ్ళు లోపలని తనుకొని గుద్దుకొని నలుగురు పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతుంటే తల్లిదండ్రులు పుట్టిన ఆ పిల్లలు చక్కగా చదువుకున్నారు, చక్కగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ధన్యులు. ఇప్పుడు 146:5లో ఎవరు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు చూడండి. 146లో ధన్యులు వేరే వాళ్ళు. 5వ వచనం. ఆ ధన్యులు వేరు, అసలు ఆయన చెప్పే ధన్యులు వేరు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అట. మీరు ధన్యురాలు కావాలంటే మీరు చేయాల్సిన 2 విషయాలు, నేను చేయాల్సిన 2 విషయాలు. ఒకటి, మనకి సహాయం ఎవరు కావాలట, ఎవరి నుంచి సహాయం ఎదురు చూడాలట? రాజు చేత మనుషుల చేత కాదు, కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు సహాయుడిగా తీసుకోమన్నాడు. ఆయన హెల్ప్ చేస్తానంటున్నాడు, మీకు హెల్పర్గా ఉంటానంటున్నాడు. తర్వాత ఆశ పెట్టుకో. ఇప్పుడు ఫలానా వాళ్ళ మీద దేవుడు ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో, నువ్వు ధన్యురాలివి అంటున్నాడు. 6వ వచనంలో మీరు వర్షిప్ ప్రైజ్ గురించి ఏం చెప్తారు? ఆరాధన స్తుతి గురించి, దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం గురించి మీరు అడిగిన ఏ ప్రశ్న గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు 6వ వచనం రక్షణ మార్గం అని ఏమన్నా అడిగితే ఎస్కేప్ చేసి వెళ్తాను. ఏంటో ప్రతి ఒక్కరు ఏంటో వీళ్ళందరూ రక్షణ మార్గం అని అడుగుతుంటారు. మరి నేను వీళ్ళందరూ రక్షణ పొందాను, మరి వీళ్ళల్లో ఎన్ని బ్యాడ్ 90% నచ్చని క్రియలే ఉంటాయి చేసేవాళ్ళు. పాస్టర్లు ఉన్నారు, రక్షణ పొందానంటారు, ఎన్ని తప్పు పనులు చేస్తారు ఉన్నారు. ఎంతోమంది బైబిల్ కొట్టుకుని వెళ్తుంటారు, రక్షణ పొందారంటారు. మీరు రక్షణ పొందాలండి, రక్షణ పొందారని అడుగుతారు నన్ను సూటిగా. కానీ సమాధానం నేను చెప్పలేను. మా చెల్లి అడుగుద్ది, నన్ను పెద్ద ఊహలు అడుగుద్ది. అది చాడీలు చెప్పుద్ది, అబద్ధాలు చెప్పుద్ది, ఉన్నది లేదు ఉన్నది చెప్పుద్ది, అన్నీ చెప్పుద్ది. ఇప్పుడున్న కజిన్ సిస్టర్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న కదా కలెక్టర్ పడిలో, దానికి అక్క రోజు ఫోన్ చేస్తుంటుంది. అప్పుడు నువ్వు రక్షణ పొందాలక్క, రక్షణ పొందాలి, నీకోసం ప్రార్థన చేశాను, నీకు అది ప్రార్థన చేస్తుంది, గంట సేపు ప్రార్థన చేస్తుంది, అంతా చేస్తుంది. రక్షణ పొందామంటది. ఎవరికి హాని చేయదు, ఎవరిని ఇది చేయదు. కానీ మీరు వచ్చి నేను వెళ్తే నా మీద చాడీలు, మీరు వచ్చి